The Sparrow TV welcomes you to the world of fantasy. వెల్కమ్ టు ది స్పారో టీవీ ఫ్యాంటసీ స్టోరీలకు స్వాగతం. చిట్కుగాడు చేసే అల్లరి పనుల్లో ఈరోజు ఇంకొక ఎపిసోడ్ చూసిద్దాం. అడివంతా ప్రశాంతంగా ఉంది. పక్షులు చక్కగా అరుచుకుంటూ వెళ్తున్నాయి. చల్లటి గాలి వీస్తోంది. చిటుకు అలా దగ్గరకు వస్తుంటే కొమ్మలు అలా కదులుతున్నాయి. ఏమిటి కదులుతున్నాయి అని చెప్పి అలా దగ్గరికి వెళ్ళి చింపాంజీ చూశాడు. చక్కగా నక్క తన బుజ్జి పిల్లోడితో మాట్లాడుతుంది. బుజ్జమ్మ బుజ్జమ్మ, ఈరోజు ఏంటి నువ్వు ఇంకా స్కూల్కి పోలేదు అని అంటుంది. నక్క పిల్లోడు బుజ్జమ్మ, లేదు మమ్మీ, నాకు ఆడుకోవాలని ఉంది, ఈరోజు నేను స్కూల్కి పోను అన్నాడు. సరే వెళ్ళి అలా ఆడుకోపో అని చెప్పి నక్క చెప్పేసి వెళ్ళిపోయింది. నక్క అలా వెళ్తుంటే నక్కి చూస్తున్న చిటుకుగాడికి ఒక మంచి ఐడియా వచ్చింది. ఓహో, ఈరోజు ఈ బుజ్జమ్మ దొరికింది మాకు అనుకున్నాడు. తర్వాత నక్క అలా వెనక్కి తిరిగి, ఇదిగో ఆ చిటుకుగాడు ఉంటాడు, జాగ్రత్త వాడితో, నువ్వు వాడితో మాత్రం ఆడమాక, ఓకేనా అని చెప్పింది నక్క. పిల్లోడు బుజ్జమ్మ, సరే మమ్మీ, నేను అలాగే ఉంటాను, నేను వాడితో ఆడుకోను మమ్మీ అని చెప్పాడు. ఇక అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది నక్క. నక్కను చూస్తూ చిటుకు ఇలా అనుకుంటున్నాడు, నిన్నంతా నువ్వు ఏం చేస్తావన్నావు కదా నక్క, ఇప్పుడు చూడు నేనేంటో చూపిస్తాను. నక్క పిల్ల ఆడుకుంటూ రాయి దగ్గరికి వెళ్తుండగా చింపాంజీ, అదే మన చిటుకుగాడు, ఒక్కసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాలని ఆ రాయి దగ్గరికి వెళ్ళి రాయికి ఒక శక్తినిచ్చాడు. చిటుకుగాడు పక్క నుంచి చూస్తున్నాడు. రాయి బుజ్జమ్మతో ఇలా మాట్లాడుతుంది. ఏమ్మా, ఏమైంది నీకు, ఆడుకోమ్మా బుజ్జమ్మ అన్నాడు. అయినా నువ్వు మాట్లాడుతున్నావేంటి, రాయి కదా అన్నాడు. రాయి అయితే మాట్లాడకూడదా బుజ్జమ్మ, రాయి నువ్వు నన్ను ఇలాగా ఆట పట్టిస్తున్నావు కదా, నేను ఆడుకుంటుంటే నన్ను ఎందుకు ఇలాగా, నువ్వు తప్పుకో అనంది బుజ్జమ్మ. చిటుకుగాడు ఇలా చూస్తూ తన మాయాజాలను ప్రదర్శించాడు. రాయి కొంచెం పక్కకు తప్పుకుంది. నక్కపిల్ల అలా ముందుకు వెళ్తుంది. వెనక నుంచి రాయి అలా దొర్లుకుంటూ వస్తుంది. మళ్ళీ చూసి, ఏంటి నువ్వు వెనకొస్తున్నావు అని చెప్పి బుజ్జమ్మ అరిచింది. రాయి నవ్వి, ఏం కాదు, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు నేను కలిసి ఆడుకుందాం అంట. ఏం కాదు, నువ్వు నాతో ఆడుకోవద్దు, నువ్వు నా ఫ్రెండ్వి కాదు అని చెప్పి బుజ్జమ్మ చెప్పింది. కానీ రాయి దొర్లుకుంటూ ఇంకో రాయి దగ్గరికి వెళ్ళింది. 2 రాళ్లు కలిసి దొర్లుకుంటూ వస్తున్నాయి. పాపం బుజ్జిగాడు పరిగెట్టుకుంటూ, నన్ను కాపాడండి, నన్ను రాళ్లు కొట్టేస్తున్నాయి అని చెప్పి అరుచుకుంటూ పరిగెడుతున్నాడు. ఆ చెట్టెక్కి పైనుంచి ఎంజాయ్ చేస్తున్నాడు చిటుకుగాడు పని తెలుసు కదా, ప్రతి చోట ఏడిపించడమే కదా. ఈ రాళ్లకు ఉన్నటువంటి మాయాజాలంతో ఆ రాళ్లు రైమంటూ ఎంటపడుతున్నాయి. ఆ బుజ్జిగాడు పాపం అరుచుకుంటూ పరిగెడుతున్నాడు. ఆ తర్వాత వెంటనే నక్క చూసింది. తర్వాత 2 రాళ్లు కూడా ఒక్కసారి మాయమైపోయినాయి. మా పిల్లోడికి నువ్వు ఇంత హాని చేస్తావా అని చెప్పి ఒక పెద్ద చెట్టు కొమ్మని విసిరేసింది. ఆ తర్వాత ఆ చిటుకుగాడు అక్కడి నుంచి నవ్వుకుంటూ పారిపోయాడు. వెంటనే నక్క వెళ్ళి బుజ్జమ్మకి దగ్గర తీసుకుని, బెటా, ఈ చింపాంజీతో ఆడుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు వాడితో ఆడుకున్నావు? లేదు మమ్మీ, నేను ఆడుకోలా, ఆ చిటుకుగాడికి నాకు సంబంధమే లేదు, సడన్గా రాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి అనంది బుజ్జమ్మ. వీడి పెద్ద మాయాజాలం చేస్తున్నాడు. ఈ అడవిలో ఉన్న జంతువులందరితో మీటింగ్ పెట్టి మాట్లాడి మనం అంతా కలిసి వీడికి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి నక్క ఆ రోజు నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.